ఏపీలో శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యుడి ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. శాసనసభ ఆమోదించిన బిల్లులు మండలిలో మంత్రులు ప్రవేశపెట్టారు. ఏపీ పురపాలక శాసన బిల్లుపై మంత్రి నారాయణ చర్చ ప్రారంభించారు. అంతకుముందు మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన ఫిషరీస్ యూనివర్సిటీ బిల్లుపై మండలిలో చర్చ సాగింది. ప్రస్తుతం లైవ్ ద్వారా చూద్దాం. రిక్రూట్మెంట్లో కానీ రీసెర్చ్ పర్పస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అయినప్పుడు మనం ఖర్చు పెడుతున్నాం, బీసీఐ కూడా ఖర్చు పెడుతుంది. అటువంటి అప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా ఎటువంటి ప్రభుత్వ సంస్థ కానీ ప్రభుత్వేతర సంస్థ కానీ జరగడానికి కరెక్ట్ కాదని నా ఉద్దేశం అధ్యక్ష. ఇక మిగిలిన ప్రొసీజర్ అయితే ఏదైతే ఉందో అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ కానీ అపాయింట్మెంట్ ఆఫ్ స్టాఫ్ కానీ ఇతర అంశాల మీద పూర్తిగా కూలంకషంగా చర్చించాలని కోరుకుంటూ ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పెట్టాలి. మనం స్థలం ఇస్తున్నాం, ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నాం. ఒక ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్లో భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లా నుంచే వచ్చారు కాబట్టి ఆయన పేరుతో ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటే పరిశీలించాలి. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లాగా పెడుతున్నాం కాబట్టి, కాలేజీ ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాం కాబట్టి, తర్వాత డిగ్రీలు ఇవ్వటానికి